హైదరాబాద్ లో విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. మీర్పేట్ వద్ద లిఫ్ట్ ఇస్తామని చెప్పి యువతిని తీసుకెళ్లారు యువకులు. పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని జర్మనీకి చెందిన యువతిగా గుర్తించారు పోలీసులు. తనపై ముగ్గురు యువకులు దాడి చేశారంటూ యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. మీర్పేట్ వద్ద లిఫ్ట్ ఇస్తామని చెప్పి యువతిని తీసుకెళ్లారు యువకులు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ఇది? నిందితులు ఎక్కడున్నారు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? మీర్పేట ప్రాంతంలో ఒక రేపు సంబంధించిన పోలీస్ ఫిర్యాదు కావడం జరిగింది. దీనికి సంబంధించి జర్మన్ నుంచి వెకేషన్ కోసం తన ఫ్రెండ్స్ తో కలిపి అటు హైదరాబాద్ కు వచ్చింది. ఒక జర్మన్ లేడీతో పాటు కొంతమంది యువకులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళంతా కలిసి నిన్న సాయంత్రం అంటే రాత్రి సమయంలో బయటికి షాపింగ్ కోసం బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇందులో ఒక క్యాబ్ ను బుక్ చేసుకోవడం జరిగింది. క్యాబ్ బుక్ చేస్తుంటా క్యాబ్ వచ్చిందా క్యాబ్ లో ఎక్కి అటు పాడిషేర్ సైడ్ వెళ్తున్న అంటే ఆ ఓల్డ్ సిటీ నుంచి మందమల ఫంక్షన్ నుంచి ఓల్డ్ సిటీ వైపు వెళ్తుంటే కొంతమంది యువకులు కారును అడ్డగించి కారు లోపలికి ఎక్కి ఆ కారు డ్రైవర్ బెదిరించి ఆ మేరకు కారు నిర్మానుష్య ప్రాంతం తీసుకువెళ్లి జర్మన్ యువతిపై అత్యాచారం చేశారని చెప్పి ఆమెకి ఆ యువతి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు పాడిషేరి పోలీసులతో ఫిర్యాదు పైన విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఏదైతే ఆ క్యాబ్ ను అడ్డగించారో అనే ప్రాంతం ఉందో అక్కడి నుంచి ఆ యువతిని ఎక్కడికైతే తీసుకెళ్లి అక్కడ రేప్ చేస్తారన్న దాని కూడా మొత్తంగా సీసీ కెమెరాలు ప్రస్తుతానికి పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఆ యువతి హైదరాబాద్ వచ్చి చాలా కాలం వస్తుంది. అంతేకాకుండా వెకేషన్ తో పాటు అక్కడ ఫ్రెండ్ పెళ్లి ఉంటే ఆ పెళ్లి కూడా రావడం జరిగింది. అయితే వెకేషన్ కోసం ఇక్కడికి వచ్చిందని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే యువతి ఇచ్చిన ఫిర్యాదు అయితే తాము సమగ్రంగా విచారణ చేస్తున్నాం. సీసీ కెమెరా ఫుటేజ్ అన్ని పరిశీలిస్తున్నాం. కారును ఎక్కడ తగ్గించారన్న ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సీసీ కెమెరా రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు జర్మనీ యువతితో పాటు మరొక యువకుడు అతను కూడా ప్రశ్నిస్తున్నాం. మొత్తంగా అన్ని కోణాల నుంచి కూడా విషయాన్ని మొత్తం తెలుసుకున్న ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనిపైన ఒక 2 ప్రత్యేక దర్యాప్తు బృందాలు కూడా ఏర్పాటు చేశామని ఆ దర్యాప్తు బృందాలు పూర్తిస్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.